వీటిని కొన్న లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. హిందూ ధర్మంలో అక్షయ తృతీయ రోజు పవిత్రమైనదిగా పరిగణించడం జరిగింది. 2025 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ వచ్చింది. ఈ తిథి నాడు ప్రజలు ఏదో ఒక వస్తువుని కొనడం సాంప్రదాయంగా వస్తుంది. కొందరు బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అనుకుంటే మరికొందరు వాహనాలు, ఇల్లు లేదా దుకాణాలు కొంటారు. అందరూ భారీ మొత్తంలో డబ్బులను వెచ్చించలేరు. వీటిలో వీరు కనుక కొనలేకపోతే నిరుత్సాహపడకండి. వెంటనే కొనలేని వారు ఈ 5 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొన్న అదృష్టం, లక్ష్మీదేవి అనుగ్రహం ఈ వస్తువులను కొన్నా కలుగుతుంది. అవి ఏమిటో తెలుసుకోండి. విశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షంలో 3వ రోజున అక్షయ తృతీయ వస్తుంది. ఇలా రావడానికి అక్షయ తృతీయ అంటారు. రోజు చేసే శుభకార్యాలు శాశ్వత ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. కాబట్టి దీన్నే అక్షయ తృతీయ అని పిలుస్తారు. నిండు నెలలో ప్రతి శుక్లపక్ష తృతీయ శుభప్రదమైనదిగా కూడా నమ్ముతారు. వైశాఖ మాసంలో తృతీయ అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ అనేది చాలా పవిత్రమైన సమయం. ఈ రోజున ఏ పంచాంగం చూడకుండానే ఏ పనైనా చేయవచ్చు. ఈ రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణ వేడుక, పూజ వంటి ఏదైనా శుభకార్యం శుభప్రదంగా పరిగణించడం జరిగింది. దీనితో పాటు ఈరోజు బట్టలు, నగలు, ఇల్లు, ఫ్లాట్లు, వాహనాలు మొదలైనవి కొనటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించడం జరిగింది. అక్షయ తృతీయ నాడు ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులను కొనలేని వారు నిరాశ చెందవద్దు. ఇంట్లోకి ఓం అనే పదాన్ని ఉచ్చరించడం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా మీ శరీరం, మనస్సు రెండింటిని శుద్ధి చేసుకోవచ్చు. వందలాది వ్యాధులను నయం చేయొచ్చు. శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈరోజు మనం ఓం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలను, ఓం జపించే విధానం, సరైన సమయం గురించి తెలుసుకుందాం. ఓం జపించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఓం ఉచ్చారణతో శరీర భాగాల్లో కంపనాలు ప్రారంభమవుతాయి. ఉదాహరణకు శరీరం దిగువ భాగంలో ఏ, శరీరం మధ్య భాగంలో యు, ఎం కంపనాలు శరీరంపై భాగానికి ప్రసారం చేయబడతాయి. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం వల్ల అనేక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రయోజనాలను భారతదేశం మాత్రమే కాదు, ఇతర దేశాలు కూడా ఆమోదించాయి. ఆధ్యాత్మికత మాత్రమే కాదు, సైన్స్ కూడా ఓం శక్తిని తిరస్కరించలేకపోయింది. హార్మోన్లు, చక్రాలపై ప్రభావవంతంగా ఉంటుంది. ధ్యానం చేస్తూ ఓంకార శబ్దాన్ని వినడం ద్వారా మనస్సు, ఆత్మ, శరీరం లోపల వెలుపల శాంతిని అనుభవిస్తాయి. ఓంకార శబ్దం శరీరంలోని అన్ని చక్రాలను, హార్మోన్స్ స్రవించే గ్రంథులను తాకినప్పుడు గ్రంథుల స్రావాన్ని నియంత్రిస్తుంది. కనుక దీనిని జపించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఒత్తిడికి అంతిమ ఔషధం. ఎవరైనా ఒత్తిడిలో ఉంటే, చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటే లేదా ఏదైనా మానసిక అనారోగ్యంతో బాధపడుతుంటే ఓం జపం వీరికి దివ్య ఔషధం. ఇప్పుడు ఓం శబ్దం ప్రయోజనాలు, ఓంను ఎప్పుడు ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం. ప్రతి ఉదయం లేచిన తర్వాత మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. ఓంకార శబ్దాన్ని జపించండి. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా మీ శరీరం, మనస్సు రెండింటిని శుద్ధి చేసుకోవచ్చు. వందలాది వ్యాధులను నయం చేయొచ్చు. శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈరోజు మనం ఓం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలను, ఓం జపించే విధానం, సరైన సమయం గురించి తెలుసుకుందాం. ఓం జపించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఓం ఉచ్చారణతో శరీర భాగాల్లో కంపనాలు ప్రారంభమవుతాయి. ఉదాహరణకు శరీరం దిగువ భాగంలో ఏ, శరీరం మధ్య భాగంలో యు, ఎం కంపనాలు శరీరంపై భాగానికి ప్రసారం చేయబడతాయి. ఓం అనే పదాన్ని ఉచ్చరించడం వల్ల అనేక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రయోజనాలను భారతదేశం మాత్రమే కాదు, ఇతర దేశాలు కూడా ఆమోదించాయి. ఆధ్యాత్మికత మాత్రమే కాదు, సైన్స్ కూడా ఓం శక్తిని తిరస్కరించలేకపోయింది.
హార్మోన్లు చక్రాలపై ప్రభావవంతంగా ఉంటుంది. ధ్యానం చేస్తూ ఓంకార శబ్దాన్ని వినడం ద్వారా మనస్సు, ఆత్మ, శరీరం లోపల వెలుపల శాంతిని అనుభవిస్తాయి. ఓంకార శబ్దం శరీరంలోని అన్ని చక్రాలను, హార్మోన్స్ స్రవించే గ్రంథులను తాకినప్పుడు గ్రంథుల స్రావాన్ని నియంత్రిస్తుంది. కనుక దీనిని జపించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఒత్తిడికి అంతిమ ఔషధం. ఎవరైనా ఒత్తిడిలో ఉంటే, చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటే, లేదా ఏదైనా మానసిక అనారోగ్యంతో బాధపడుతుంటే ఓం జపం వీరికి దివ్య ఔషధం. ఇప్పుడు ఓం శబ్దం ప్రయోజనాలు, ఓంను ఎప్పుడు ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం. ప్రతి ఉదయం లేచిన తర్వాత మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. ఓంకార శబ్దాన్ని జపించండి. పద్మాసనం, అర్ధ పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనంలో కూర్చొని ఓం అని ఉచ్చరించవచ్చు. మీ సౌలభ్యం ప్రకారం మీరు దీనిని 5, 7, 11, 21, 108 సార్లు జపించవచ్చు. దీన్ని ఎప్పుడైనా జపించవచ్చు. అయితే సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో జపించడం అత్యంత ప్రభావవంతమని భావిస్తున్నారు. ఓం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఓం జపించడం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శరీరం, మనస్సును కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ సక్రమంగా అవుతుంది. మానసిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఓం జపించడం వల్ల థైరాయిడ్ గ్రంథిపై సానుకూల ప్రభావం ఉంటుంది. తద్వారా థైరాయిడ్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఓం జపించడం ద్వారా గుండె జబ్బులు కూడా మీ దరిదాపులకు రావు. జీర్ణ వ్యవస్థ అదుపులో ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఓం జపించడం వల్ల రక్తపోటు, మధుమేహం రోగాలను నియంత్రిస్తుంది. ఓం జపించడం వల్ల శరీరం, మనసుపై సానుకూల ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శరీరంలోని చనిపోయిన కణాలు కూడా పునర్జన్మ పొందడం ప్రారంభిస్తాయి. ఇది స్త్రీలలో వంధ్యత్వాన్ని కూడా తొలగిస్తుంది. ఓంకారాన్ని ఉచ్చరించేవాడు, వినేవాడు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు. ప్రతిరోజు ఓం జపించడం ద్వారా మీలో జరిగే మార్పును మీరే అనుభవిస్తారు. మీ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ వారం రోజున ఈ పరిహారాలు చేయండి. అన్నీ శుభాలే. నెలలో కొన్ని రోజులకు కొన్ని ప్రత్యేకతలు, కొన్ని పండుగలు వస్తుంటాయి. అలాగే వారాల్లో ఒక్కో రోజుకి ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ముఖ్యంగా గురువారం విష్ణువు ఆరాధనకు చాలా పవిత్రమైన రోజు. అయితే ఎవరైతే ఈరోజు నియమ నిష్టలతో విష్ణుదేవుని